వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇంక ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. హారిక టకటగా చేసి ఇచ్చేసింది. లేకపోతే నాకైతే ఈ వంటగదిలో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. హాల్లో కూర్చున్న చక్కగా చేసి ఇచ్చేసింది. ఇప్పుడేంటమ్మా ప్లానింగా అదేంటో తెలియదు కానీ పులకాలు వేయడం మొదలు పెట్టామో లేదో వాతావరణం మళ్ళీ మారిపోయింది. ఎక్కడో కురిసేసినట్టు ఉంది. కానీ అండి ఈ రోజు అయితే బాగా ఎక్కువగా ఉంది. అవును. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే ఎప్పుడు మాటలో పడిపోతున్నాను, ఇంట్రో చెప్పలేకపోతున్నాను, అందుకని ముందే చెప్పేస్తున్నాను. వాడు ఏదో అంటూ ఉంటాడు నాతోటి. మొన్న చెప్పాను కదండి, వైట్ చికెన్ కర్రీతో పాటు మీకు మంచి పన్నీర్ కర్రీ నేను టేస్ట్ చూపిస్తానని. వైట్ కలర్ లోనే ఉంటుంది పన్నీర్ కర్రీ అన్నమాట. పన్నీర్ క్యూబ్స్ కాకుండా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మాకు ఇక్కడ రావులపల్లి రెస్టారెంట్ లో ఉంటుంది. ఆ కర్రీ పేరు అయితే మసాలా పన్నీర్ కర్రీ అంటారు కానీ, బటర్ మసాలా పన్నీర్ కర్రీ అంటారు కానీ, నేను ఇక్కడ ఇప్పుడు చేసేది కొంచెం ప్రాసెస్ వేరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా వైట్ కర్రీ అన్నమాట. ఇంకా రోటీలోకి పుల్కాలోకి అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మనకి స్టార్ట్ చేసేద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, ఎల్లుల్లిపాయలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క. అండా బజ్జీ కూడా చాలా ఇష్టం మా పిల్లల కోసం అండి. మొన్న ఒక కర్రీ చేశాను కానీ చాలా బాగుంది. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. బాగోపోతే తినరు, కానీ బాగుంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, మీకు తెలుసు కదండి అగారో ప్రొడక్ట్స్ అంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇది అగారో హ్యాండ్ బ్లెండర్ అండ్ చాపర్ మాట అండి. మనకు వారంటీ కూడా ఉంది. చక్కగా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడైతే మనకి 5 స్పీడ్ ఉంటాయన్నమాట. మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అలాగే బటర్ మిల్క్ చేసుకోవచ్చు, వెన్న తీసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. దానికి ఇంకొకటి కూడా వస్తుంది. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు వరకు అయితే నాకు ఏ కంప్లైంట్ రాలేదు. వారంటీ ఉంది కదా, హ్యాపీగా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కావాలండి అండా బజ్జీలోకి, అంతే సరిపోతుంది. చూసారా, చాప్ చేసాను. మనకి ఈ సైజ్ అయితే చిన్న చిన్న ముక్కలు సరిపోతాయి. ఇలా నేను కట్ చేసేసుకుంటాను. కట్ చేసుకుని ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ అని చెప్పి అండా బజ్జీలోకి చూపిస్తున్నారు ఏంటని అనుకోవద్దు. అంటే రెండు చేస్తున్నాను అనమాట. పిల్లలకేమో అండా బజ్జీ అంటే ఇష్టం, నాకు ఈ పన్నీర్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. రోటీలోకి స్పెషల్గా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, మనకు కావాల్సినంతగానే కట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చేసుకుంటే ఇంకా చిన్న ముక్కలు కింద అవుతాయి అన్నమాట. ఎదవ జోకులు ఏం కాదండి, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా, సౌండ్ తగ్గించు, నువ్వు సెల్ చూస్తున్నావు కదా అంటే, అదేమో లేదు అది ఇది అంటుంది. నీకు చపాతీలు పెట్టను నేను అంటున్నాడు. చేసి చపాతీలు అదే అయితే నీకు నువ్వు పెట్టడం ఏంట్రా, నీకు పెట్టడం మానేస్తుందని నేను అంటున్నాను అనమాట. ఇదిగోండి, మా ఇంట్లో ఇలాగే జరుగుతుంటాయి ఫన్నీ గాని. కొన్ని విషయాలు వీడియో షూట్ చేయలేం మాట అప్పుడప్పుడు. గ్యాస్ వెలిగించేసాను కదండి, స్టీల్ కళాయి పెట్టేసాను కదా. ముందుగా మనం ఇదిగోండి ఒకసారి చూపించినాను, 2 లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అలాగే ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఆయిల్లో వేపాలండి. కారం వేయం కదా, అంతా మనకి స్పైసీగా, అంత మరీ అంత స్పైసీగా ఏమి ఉండదు, కొంచెం మరి కమ్మగా కాకుండా కొంచెం ఉంటుంది. ఇదిగోండి జీడిపప్పు, ఇవన్నీ వేగాలన్నమాట. ఇదిగోండి, తర్వాత ఉల్లిపాయలు మనం తీసుకునే పన్నీర్ని బట్టి తీసుకోండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి పోసుకున్నాను. ఇంకో చిన్న ఉల్లిపాయ ఇలాగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాపర్లోనే కట్ చేసాను అనమాట. అయితే ఇప్పుడు ఇవి దోరగా వేగనిద్దాము. నేను పన్నీరు ఇదిగోండి ఎక్కువే తీసుకున్నాను, క్వాంటిటీ మీకు చూపిస్తాను. ఒక క్యూబ్ అని కాదు కానీ అది 200 గ్రాములు అనుకుంటున్నాను. ఇది ఎన్ని గ్రాములు ఉందో, ఇదేమో 200 గ్రాములు అండి, ఇది 400 గ్రామ్స్. అంటే కేజీకి తక్కువ, అర కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ. ఎంత బాగా లెక్క పెడుతున్నాడో. కేజీకి కొంచెం తక్కువ అంటుంటే అర కేజీకి తక్కువ కదమ్మా అంటున్నాడు. ఇది 400, ఇది 200. ఇదిగోండి, ఇది కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా దోరగా వేగాలన్నమాట.
హారికేమో పక్కన రోటీలు చేస్తుంది. నేను ఇది పేస్ట్ చేసేసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోండి ఇంకా అయిపోయిందండి పేస్ట్, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఎక్కువ ఈ కర్రీ నెయ్యితోటి చేస్తారు, లేదా బటర్తో చేస్తారు. బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి. నేను కొంచెం నూనె వేసాను, తక్కువ వేసాను, పెద్ద ఎక్కువ కాదు. ఎక్కువ నెయ్యి మీదే ఎక్కువ జరుగుతుందన్నమాట. ఇదిగోండి స్టార్ ఫ్లవర్స్ రేకలు అంటాం కదా, 2 రేకలు వేసాను. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, ఒక 4 చిన్న లవంగం ముక్కలు. ఇది కొంచెం దోరగా వేగనివ్వాలి. మరి మాడిపోతే ఆ స్మెల్ తేడా వస్తుంది, సమానంగా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా దోరగా వేగుతున్నప్పుడే మనం కొంచెం ఇవి చూసారు కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందులో కూడా చిన్నగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మాట, అలాగే అల్లం కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చెక్క, ఒక పెద్ద ఉల్లిపాయలో చెక్క మాట. ఇది కొంచెం దోరగా వేగాలి, వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి పన్నీర్ని ఇలా మెత్తగా, అంటే ముక్కలకి కింద కాకుండా ఇలాగా మిదిపేయాలన్నమాట. బంగాళదుంపని మిదిపితే ఎలా పేస్ట్లో అవుతుందో అలా పన్నీర్ని పేస్ట్ చేయాలి. ఈ కర్రీకి ఇదేమాట. ఇదేమో బాగా సాఫ్ట్గా ఉంది. ఇది నేను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇదేమో సరిపోదేమో అని మళ్ళీ తెప్పించాను, పిల్లలు తీసుకొచ్చారు. ఈ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు చిన్న పలుకుల కింద, ఒక పప్పుని 2-3 పలుకుల కింద కట్ చేసుకొని ఒక వేపుకోవాలన్నమాట. లైట్గా పసుపు అది వేద్దాం. చిటికెడు పసుపు వేస్తానండి, తక్కువ వేస్తాను అనమాట. నాకు తెలిసి ఇది కూడా ఇప్పుడు ఇలా అవుతుంది. ఇలా అయింది. ఇప్పుడు మనం కొంచెం కారం, ఎక్కువ వేయలేదు, కొద్దిగా ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడు మనం ఆడుకుని పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని ఒకసారి వేపుకోవాలన్నమాట. పసుపు కొంచెం కారం వేసాం కాబట్టి లైట్ ఎరుపు వస్తుంది, బాగుంటుందని వేసాను అనమాట నేను. ఇదిగోండి ఇంకా ఈ పేస్ట్ అంతా ఈ ఉల్లిపాయ ముద్ద ఆల్రెడీ మనం వేపేసుకున్నాం, అయినా ఒకసారి ఇది కొంచెం దోరగా బాగా వేగాలన్నమాట అండి. ఆయిల్లోని యాలక్కాయలు అవి వేసాము, మంచి స్మెల్ వస్తుంది. జీడిపప్పు పేస్ట్ అది కదా, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ నీళ్ళు వేద్దాం కొద్దిగా. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలండి, 10 నిమిషాలైనా వేగాలి ఆయిల్లో. సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేయలేదు కదండి ఫస్ట్ నుంచి, ఇప్పుడు కొంచెం వేసాను అనమాట. నేను పింక్ సాల్ట్ వాడుతూ ఉంటాను అనమాట. కొత్తగా చూసేవాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. అంటే చాలామందికి తెలుసు నేను పింక్ సాల్ట్ వాడుతున్నానని. మంచిదండి ఇది కొంచెం. ఇది ఒక రాక్ నుంచి వచ్చే సాల్ట్ అన్నమాట. ఇది రాక్ సాల్ట్ అంటారు కూడా, పింక్ సాల్ట్ని రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇదిగోండి ఇది నెయ్యిలో బాగా వేగింది కదా, నెయ్యిలోని నూనెలోని. ఇదిగోండి ఇలా బాగా వేగింది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు ముందుగా, అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలతో అన్నింటిలో కలిపి నూరేసాను కాబట్టి. లేదంటే మీరు మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి పాలు పోస్తున్నాను, ముందుగా చూపించినాను. ఒక గిన్నెడు పాలు తీసుకున్నాను, అరగిన్నెడు. అలాగే పెరుగు కూడా, కమ్మటి పెరుగు బాగుంటుంది. అంతే అండి, అంతే 2 గరిటెలు. ఇదిగోండి పెరుగు కూడా మీరు చిలకరించుకుని వేసుకోండి. ఇంకెలాగో కలిపేస్తున్నాను కదా, అదే వేసేసాక కలుపుతాను కదా అని నేను ఇంకా చిలకరించలేదు. అప్పుడు మనకి మొత్తం కలిసిపోతుంది అన్నమాట కూరలోని. ఇలా ముక్కల కింద అది ఏముండదు. ఇంకా హడావుడిగా వీడియోలో మాట్లాడుతూ చేస్తాను, లేదా నేను అదే ప్రాసెస్ చేస్తాను. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ కూడా వేసేసాను. అలాగే మనం ముందుగా చిలకరించి పెట్టుకున్న వాటర్
ఇప్పుడు ఇది వాటర్లో ఉడకాలన్నమాట. ఇదిగోండి, మరి లైట్గా కారం వేసాను కదా, అందుకని కొంచెం లైట్ ఎరుపు వస్తుంది, కానీ బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను పెరుగు గడ్డలు చిలకరించకుండా హడవల్లో వేసాను, మీరు మటుకి చిలకరించుకొని వేసుకోండి. అంటే ముక్కల కింద ఉండదన్నమాట, కలిసిపోతుంది కూరలోని. ఇప్పుడు నేను దీన్ని బాగా కలుపుతాను, ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, పెద్ద ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి, అవతల పక్కన పొడి ఉక్కురికి అవుతుందన్నమాట. ఇదేమో మసాలా పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. స్పూన్ అనుకోండి, కమ్మగా ఉంటుంది కదా మరి. ఇది కొంచెం మళ్ళీ మగ్గాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్ వేసాను, పాలు వేసాను, పెరుగు వేసాను, అలాగే జీడిపప్పు పేస్ట్ వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం కమ్మగానే ఉంటుంది. మనం ఎంత స్పైసీ వేసినా కారం లాగేసుకుంటుంది. ఇదిగోండి చూసారు కదా, కొంచెం కారం వేసాను కొద్దిగా, అందుకని ఈ గవ కలర్లోకి వచ్చింది కొద్దిగా లైట్గాని. ఇది కొంచెం ఉడకాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకున్నాను, కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోండి. ఓ పక్కన అది కూడా వేగుతుంది, అండా బజ్జీకి రెడీ అవుతుంది. హారిక ఏమో చపాతీలు చేసే ప్రాసెస్లో ఉంది, ఇక్కడైతే కుదరదు కదా అని హాల్లో తను చేసుకుంటుందన్నమాట. ఇదిగోండి, ఇది ఉడుకుతుంది కదా, ఇలా మిదిపి పక్కన పెట్టుకున్నాం పన్నీర్ని వేసేద్దాం. ఆల్రెడీ నేను కడిగేసుకుని పన్నీర్ని ముక్కలా పైన కడిగేసుకున్నానండి. ఇదిగోండి, ఇలా మిదిపేసి ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి, పన్నీర్ అయితే వేసేసాను. పన్నీర్ కర్రీ ఇది పుల్కాలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా పొడి అది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వైట్గా ఉంది కదా, పన్నీర్ మసాలా కర్రీ అండి. అంటే మసాలా లైట్గానే వేసాము, బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి తక్కువ అనిపిస్తే నెయ్యి వేసుకోండి కొంచెం, లేదా బటర్ వేసుకున్నా సరే. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇది మనకి నూనెలో వేపడం ఏం అవసరం లేదు. చూసారు కదా, ఒక్క సెకండ్ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, పెప్పర్ కూడా వేసుకున్నాను కొద్దిగా లాస్ట్లో వచ్చేసరికి. కొంచెం కమ్మగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ అంతని, ఎందుకంటే పన్నీర్ కూడా కమ్మగా ఉంటుంది కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, నేను ఇందాక వేసాను కదా 1/2 స్పూన్ సరిపోలేదు, ఎగ్జాక్ట్గా 1.5 స్పూన్ పట్టేసింది. నాకు ఆ ఫ్లేవర్ రావాలని చెప్పేసి నేను వేసుకున్నాను. మీకు అది వీడియో చూపించలేదు కాబట్టి చెప్తున్నాను. పక్కన ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇంక ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను, రెడీ అయిపోయింది. దీనిపైన గార్నిష్గా జీడిపప్పు అది కొంచెం నెయ్యిలో వేపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇంకా అయిపోయింది, ఇంకా కట్టేస్తాను అనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కాబట్టి నేను పెప్పర్ కూడా వేసుకున్నానండి. అండా బజ్జీ కూడా అయిపోయింది కదా, ఇవి వేరే దాంట్లో తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇంకా చపాతీ కూడా స్టార్ట్ చేస్తాను, పుల్కాలు స్టార్ట్ చేసాను. ఇదిగోండి, ఇలాగా కొంచెం అటు ఇటుగా కాల్చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవడం అన్నమాట. సిమ్లో పెడుతున్నాను, అది వెరీ ఈజీ. ఇదిగోండి, చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇది కూడా ఇలా అన్నీ చేసేసుకుని మళ్ళీ మీకు డిన్నర్ టైంలో కనబడతాను. హారిక టకటగా చేసి ఇచ్చేసింది, లేకపోతే నాకైతే ఈ వంటగదిలో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. హాల్లో కూర్చున్న చక్కగా చేసి ఇచ్చేసింది. కాల్ చేశానండి, వేడివేడిగా ఉన్నాయి, ఇంకా భోజనాలు వడ్డించేసుకోవడమే. ఈసారి వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, ఆఫీస్ రూమ్లో ఉన్నారన్నమాట, వర్క్ ఏదో చేసుకుంటున్నారు పిల్లలు. పూరీలు చూసారా ఎలా పొంగిపోయినాయో, పుల్కాలు. అలాగే కర్రీ చూడండి ఎంత బాగుందంటే టేస్ట్. దీంట్లో లాస్ట్లో నిమ్మకాయ ఒక్కటి కొంచెం అలా పిండితే చాలా బాగుంటుంది, లేదంటే మనం కూర వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట. బాగుంది కదా, జీడిపప్పు అది నెయ్యి ఫ్లేవర్ అది చక్కగా ఉంది. టేస్ట్ చేసి చూపించాలి కాబట్టి మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి, ఒక ఆనియన్స్, ఒక నిమ్మకాయ. మా హారికకి ఇచ్చేస్తాను ముందు, తనకి. హరి
దా నువ్వే చేసావు కదా పుల్కాలు, చెప్తున్నాను అనమాట. హారిక లేకపోతే అసలు నేను ఒక్కదాన్ని అయితే ఇన్ని రెసిపీలు చేయలేనండి, కష్టమే. తను ముందు కాబట్టి టకటక ఉల్లిపాయలు అవి కోసిచ్చేస్తూ ఉంటుంది. గరిటె తీసుకో తల్లి. ఇది చాలా బాగుంటుంది కర్రీ, కమ్మగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కూడా కొంచెం పిండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడే టేస్ట్ చేసి చెప్పే. ఓకే చూడు, ఇందులో కూడా నిమ్మకాయ పిండుకొని ట్రై చేయి. ఒకటి అలాగా ఒకటి ఇలాగా. పన్నీర్తో సూపర్ ఉంటుందండి కర్రీ అయితేనే. మనకి రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలి, ఇంట్లో చక్కగా ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచినప్పుడు, చక్కగా చుట్టాలు అది వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది. ఎలా ఉంది, బాగుందా? నిమ్మకాయ పిండుకున్నావా? ఇదేండి ఇంకా నేనైతే మొగలై చికెన్ టేస్ట్ ఉంటుంది. ఇది అంతా ఇంకా పన్నీర్ కదా, కమ్మగానే ఉంటుంది. ఇంకా చికెన్ ఫ్లేవర్ అది దిగుతుంది, ఇది పన్నీర్ ఫ్లేవర్ దిగుతుంది. ఇదండి ఈరోజు అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కూర్చొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసి, ఇంకా ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువగా సెలవులు ఉన్నప్పుడు పిల్లలతో ఇలాగే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, మీరు కూడా తప్పకుండా మీరు కూడా ఇలాంటి రెసిపీలు చేసి పిల్లలు పెడితే చక్కగా బయట ఫుడ్కి అలవాటు పడరు అన్నమాట. బాయ్ అండి.